ఆర్టీసీ కార్గోలో వస్తువులు భద్రంగా ఉంటాయి అనుకుంటే పొరపాటు పడిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా అయితే నల్గొండ జిల్లా కేంద్రానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లో కార్గోలో కూడా రెండు ఏదైతే బోర్వెల్కు సంబంధించిన ఆ వస్తువులు రెండు బుక్ చేశారు. ఆ ఆటో నగర్లో కూడా కార్గో చేశారు. నల్గొండకు కార్గో చేసినా కూడా ఇక్కడికి డెలివరీకి వచ్చేట వరకు మాత్రం అక్కడ రెండు వేస్తే మాత్రం ఇక్కడికి వచ్చేసరికి ఒక పార్సలే వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఇదేంటి అని వీళ్ళు అడిగితే కూడా అక్కడ ఆటో నగర్ అనే ప్రాబ్లం ఉందేమని ఒకరు చెప్పడం, అదేవిధంగా బస్సులో మిస్ అయిందేమని ఒకరు చెప్పడం, సరైన సమాధానం చెప్పట్లేదు. కార్గోకు సంబంధించినది ఇంత ముందు కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్గోను స్వతహాగా నిర్వహించింది. కానీ ఇప్పుడు దాన్ని మొత్తం కూడా ఏజెన్సీకి ఇచ్చిన తర్వాత కూడా మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడినట్టు పరిస్థితి కనపడుతుంది. కార్గో మొత్తం కూడా గందరగోళంగా ఉన్న పరిస్థితి, మొత్తం కూడా సురక్షితంగా లేని పరిస్థితి కనపడుతుంది. వాళ్ళు ఒకటే లబోదిబా అంటారు. బోర్వెల్కి సంబంధించిన మేము 15 రోజుల నుంచి తిరుగుతున్నా కూడా మాకు న్యాయం జరగట్లేదని కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఏం జరిగింది అంశాలు తీసుకోవాలనుకున్నా ప్రస్తుతం బాధితులు మన దగ్గర ఉన్న వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు కార్గోలో పార్సల్ వేసాము, పార్సల్ మిస్ అయింది, రాలేదని చెప్తున్నారు. కార్గో వాళ్ళకేమో మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి ఏం జరిగింది అసలు? సార్ మేము వచ్చేసి 2 తారీఖు రోజు మధ్యాహ్నం రోజు మేము బుక్ చేసాం సార్. అక్కడ 4 గంటలకి ఇక్కడికి వచ్చింది. తెల్లారి మేము సండే కారణంగా మేము రాలేకపోయినాం. ఇక్కడికి సండే రోజు బంద్ ఉంటుంది, పార్సల్ సర్వీస్ అని రాలేదు. సోమవారం ఉదయం వచ్చినాం సార్. మేము ఉదయం వస్తే ఒకటి వచ్చింది సార్, మీది ఒకటి రాలేదు, మేము కనుక్కుంటాం, లేకపోతే లోపల స్టోర్ రూమ్లో ఎక్కడ ఉన్నదో వెతికి సాయంత్రానికి మీకు మీ పార్సల్ మీకు అందజేస్తాం, సాయంత్రం రండి సార్ అన్నారు సార్. అన్న తర్వాత సరేలే సాయంత్రం అని సాయంత్రం వచ్చినాం సార్. సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. ఉదయానికి రండి, మేము ఈరోజు కొంచెం బిజీ ఉన్నారు, లేబర్ తక్కువ వచ్చారు, వర్కర్స్ తక్కువ ఉన్నారు, ఉదయాన్నే రండి, బస్సులో కూడా చెక్ చేస్తాం, ఒకసారి బస్సులో చెక్ చేసిన తర్వాత ఏదైంది చెప్తాం మీకు అని అన్నారు సార్. చెప్తాం అన్న తర్వాత మళ్ళీ ఉదయం వచ్చినాం సార్. నెక్స్ట్ డే ఉదయం వచ్చినప్పుడు ఏం చెప్పినారంటే మాకు బస్సు నెంబర్ తెలియదు, బస్సు ఏ బస్సు వచ్చింది, రోజు 100 బస్సులు వస్తుంటాయి పోతుంటాయి, ఆ బస్సు నెంబరు మీ ఆటో నగర్ నుంచి వేసినారు కదా, వాళ్ళని ఒకసారి బస్సు నెంబరు బస్సు డ్రైవర్ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకుంటే మేము కనుక్కునే ప్రయత్నం చేస్తాం. కానీ మా కాడ ఎటువంటి ఇక్కడ కెమెరాలు లేవు, మాకు తెలియదు. ఆటో నగర్ లో వేసినారు. ఆటో నగర్ లో వేసినప్పుడు మీకు అక్కడ ఎల్ఆర్ ఉంటది, ఎల్ఆర్ లో కూడా ఎన్ని పార్ట్స్ సపోజ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, మీరు వేసిన పార్ట్స్ దాంట్లో ఉన్నాయి ఆ రికార్డ్? ఒకటి వచ్చింది సార్, ఒకటి వచ్చింది. సోమవారం రోజు వచ్చినప్పటికే ఒకటి వచ్చింది. ఇంకొకటి కాస్ట్లీ అనేది రావట్లేదు సార్. కాస్ట్లీ అనేది సేమ్ మా మాదిరిగానే అవతల మనిషిది కూడా సేమ్ కాస్ట్లీ అనేది రావట్లేదు. ఒకటి బకెట్ గ్రీస్ బకెట్ అనేది వచ్చింది 2500 దాని కాస్ట్. ఒకటి గ్రైండింగ్ మోటార్ అనేది వచ్చింది, అదొక 5000 అది వచ్చింది. ఈ బోర్వెల్ సంబంధించింది బిట్ అనేది సార్, అది ఒక మెయిన్ పార్ట్. అది బోర్ బండి నడవాలి, బోర్ వేయాలనే మటుకు దాంతోనే ఖచ్చితంగా బిట్టుతోనే మాకు పని. ఆ బిట్ అనేది సార్ ఇంత ముందుకు మనకు ఈ యుద్ధాల కారణంగా 75,000 అయింది సార్. ఇప్పుడు కొంచెం యుద్ధం సద్దుమణిగిన తర్వాత అది వచ్చేసి చిన్నగా ఇప్పుడు ఒక కంపెనీ బిట్ వచ్చేసి 65,000, ఇంకొక కంపెనీ బిట్ వచ్చేసి 55, 50 ఇట్లా నడుస్తున్నాయి సార్. మాకు నడుస్తలేవు సార్, ఇక్కడ వెహికల్ కూడా అంత నడుస్తలేవు అని చెప్పి తక్కువ కాస్ట్ది 50,000 చేయించుకున్నాం సార్ మేము. మా దగ్గర ఆ బిల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి సార్. ఆ బిల్లు ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ ఇష్టానుసారంగా సార్ మేము కూడా ఇక్కడికి రోజన్నా వేస్తాం సార్, ఇక్కడ సామాన్ వేస్తాం, వాళ్ళు మమ్మల్ని ఏం అడగరు దీని కాస్ట్ ఎంత ఇది ఎంత అని. అక్కడ కూడా అదే ప్రాసెస్లో వేసినప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారంగా 5,000 వేసుకున్నాడు సార్. 5,000 వేసుకొని మేము అదే 5,000 ఇస్తాము, లేకపోతే మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, మాతోని కాదు మేము ఇయ్యలేము, ఇక్కడ కెమెరాలు చెక్ చేస్తామని ఇన్ని రోజులు చేశారు సార్. ఒకసారేమో పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది కెమెరా, మా దగ్గర లేదన్నారు సార్. ఇంకొకసారి వచ్చేసి మా దగ్గర కెమెరా ఉన్నది, అది చెక్ చేసుకోండి అని చెప్పేసి చూపించినారు సార్. కెమెరా వీడియో చూపించారు. ఆ వీడియోలో మా సామాను ఉన్నది సార్. అక్కడ ఆ ఉన్న సామాను మీది కాదు, వేరే వాళ్ళది. అది మీకు దానికి ఎటువంటి సంబంధం లేదు, మాకు మీ ఎల్ఆర్ నెంబర్ తెలుసు, మీ సామాను కాదు అదని వాళ్ళు అంటున్నారు సార్. మా సామాను ఇక్కడికి వచ్చింది మిస్ అయింది సార్. కంపల్సరీ అది ఇక్కడ దిగిన తర్వాత అది మిస్ అయింది. వాళ్ళు ఎట్లా మిస్ చేసిరు అనేది మాకు అనవసరం సార్. మా సామాను మాకు కావాలి సార్ అది. ఎందుకంటే మా వెహికల్ ఇప్పుడు 15-16 రోజుల నుంచి కనీసం ఒక 10 మంది లేబరు మేము ఇంత చేసుకుంటా కూడా ఈ 15 రోజుల నుంచి మా బండి నిలబడుతున్నా సార్. అక్కడ అది నడవట్లేదు. వీళ్ళకి ఏం చేసినామనంటే మొన్న సార్ మీరు ఈ ఆఫీసర్ అంటే ఆ ఆఫీసర్ అంటున్నాడు, ఆ ఆఫీసర్ అంటే ఈ ఆఫీసర్ అంటున్నాడు. ఇది కాదు కదా సార్. దీనికి సంబంధించిన ఆర్టీసీ డిఎం ఉంటాడు, డిఎం కి మీరు మాట్లాడారా? కంప్లైంట్ చేసినాం సార్. డిఎం దగ్గరికి పోయినాం, ఎస్ఎం దగ్గరికి పోయినాం, ఆర్ఎం దగ్గరికి పోయినాం సార్. పోయిన తర్వాత మీ ఇష్టం బాబు, మరి మీ సామాన్ ఇవ్వాల్సింది వాళ్ళు, మీరు ఏం చేస్తారో ఆయనని స్టేషన్లో పెడతారా ఇంకేం చేస్తారో మీ ఇష్టం బాబు, మాకైతే ఆయనే ఇవ్వాలి మీ సామాన్, ఖచ్చితంగా మీకు సామాన్ ఇస్తాడా ఏమి ఇస్తాడా అనేది ఆయనతోనే మాట్లాడుకోవాలన్నారు సార్. ఆయన స్పందించట్లేదు సార్. మేము ప్రతిరోజు వస్తున్నాం సార్. ఇది ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రతిరోజు వస్తున్నాం. ఆయన ఏం మాట్లాడాడు సార్.
ఏం మాట్లాడేమన్నానంటే నవ్వుతాడు. ఇది కాదు కదా నీ సమస్య అని అంటే లేదు మాకు సంబంధం లేదు, నా దగ్గరికి రాలేదు, నేను ఇయ్యను. పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ చేసింది అంటారు, అక్కడి నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని చెప్పారు సార్. మీది అది ఖచ్చితంగా కాస్ట్లీనే ఉంటుంది. అది బోర్వెల్ వెహికల్ బిట్ అని అంటే అది ఖచ్చితంగా కాస్ట్లీనే ఉంటుంది. మేము మీకు ఖచ్చితంగా మీ సహాయం చేయడానికి మేము ఉన్నాం, మాట్లాడతామన్నారు సార్. వీళ్ళు ఏం చెప్పినారంటే నిన్న వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చింది సార్ స్టేషన్ దగ్గరికి, వచ్చి రేపు మాట్లాడుకుంటాము అని చెప్పారు సార్. ఈ రోజు వచ్చినాం సార్, ఉదయం వచ్చినాము, ఇన్ఛార్జ్ లేరు, ఎవరు లేరు. మళ్ళీ స్టేషన్ దగ్గర పోయినాం సార్, వస్తామన్నారు, వస్తలేరు, ఇచ్చేసలేరు సార్. అది ఉన్న విషయం. మాకు మా సమానం అనేది మాకు కావాలి సార్. ఇంకొకటి మాకు ఎటువంటి అమౌంట్ వద్దు, మాకు వాళ్ళు వాల్యుయేషన్ వద్దు, మాకు ఇంకొకటి వద్దు సార్. మా సమానం మాకు తెచ్చియమన్నారు సార్. ఎనీ కంపెనీ, మేము ఇచ్చిన కంపెనీ కాదు, వేరే కంపెనీ ఏది ఇచ్చినా మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం సార్. అది సార్ ముఖ్యంగా కూడా ఏదైతే ఆర్టీసీ కార్గోలో కూడా వస్తువులు వేస్తే భద్రంగా ఉంటాయి, ప్రభుత్వం అని కూడా చాలా వరకు నమ్ముతుంటారు. వేల లక్షల ట్రాన్సాక్షన్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మధ్యన ఎక్కువ కూడా ఇలాంటి గందరగోళ పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా కూడా ఏం జరిగింది అనుకోవచ్చు? వాస్తవంగా సార్ అంటే ఆర్టీసీలో భద్రంగా ఉంటుంది, మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఆర్టీసీలో బుక్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ కార్గో సర్వీస్ లేకముందన్నా మంచిగా సర్వీస్ బాగుండే. సరే వేరే రకంగా ఏదో రకంగా ట్రాన్స్పోర్ట్లో తెచ్చుకునేది, సరే ఆర్టీసీ కార్గో ఉంది భద్రంగా ఉంటుంది మన ఉద్దేశంతో మేము గవర్నమెంట్ సంస్థ అన్న ఉద్దేశం నమ్మి దీంట్లో వేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు కాస్ట్లీ ఏదైతే కాస్ట్లీ ఉందో ఐటమ్ను మరి వీళ్ళు మిస్గైడ్ చేస్తురా, వీళ్ళు అమ్ముకుంటురా ఏదనేది తెలియదు. ఈ మధ్యలో ఇతను ఒక్క సమస్య కాకుండా ఇంకొక గవర్నమెంట్ అతను కూడా ఇదే సమస్య జరిగింది. దాని గురించి అడిగితే కూడా వాళ్ళు ఏమంటారు, వేయలేదంటారు. వీళ్ళు ఆటో నగర్లు మరియు ఇక్కడ ఉన్న నల్గొండ సంబంధించిన కార్గో వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి వీళ్ళు ఆడుతున్నటువంటి ఒక నాటకం. ఇందులో ప్రైవేట్ బస్సులో డ్రైవర్ ఆయన అంటాడు ఏది జేబీఎం వాళ్ళు కరెక్ట్ చేస్తలేరు అంటాడు. ఒక డ్రైవర్ కూడా నిర్లక్ష్యం ఉంది, అందులో ఏం వేసినో నాకు తెలియదు, నేను స్టీరింగ్లో కూర్చున్నా, వాళ్ళు ఎన్ని వచ్చినాయి ఏం చూసినా చూడలేదా అంటాడు. మొన్న స్టేషన్లో కంప్లైంట్ చేసి ఎస్ఐ గారు కూడా అడిగారు, నువ్వు ఏం తెలియదు అంటావు, ఎట్లా తెస్తావా, నువ్వు చూసుకోవాలి కదా, నువ్వు బాధ అంటే నేను చూడలేసా స్టీరింగ్లో కూర్చున్నా అని ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. రైట్, మొత్తం కూడా మరి కొంతమంది ఉన్నారు మాట్లాడదాం. ఏంటి నువ్వు కూడా కార్గోలు వేసావా, ఏంటి పరిస్థితి ఏంటి? సార్ నేను 11వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు పార్సల్లో వేసినాము. 12వ తారీఖు వచ్చి 9:30కు వచ్చి పార్సల్ చూస్తే 9:30, 10 లోపల వచ్చి పార్సల్ చూస్తే పార్సల్ 3 ఐటమ్స్ ఉన్నాయి, మనకు 2 ఐటమ్సే వచ్చినాయని డ్రైవరు ఆటో నగర్లో 2 ఐటమ్సే ఇచ్చారని ఇక్కడ సైన్ చేసిపోయిండు. ఒక ఐటమ్ మిస్ అయింది బిట్టు, దాని వాల్యూ వచ్చేసి 50,000 రూపాయలు ఉంటుంది. ఆ ఐటమ్ మిస్ కావడం వల్ల నేను మిస్ అయింది అనుకోవచ్చా? మీకు పక్క ఇక్కడనే మిస్ అయింది అనుకుంటారు, అక్కడ ఆటో నగర్లో కూడా మిస్ కావచ్చే అవకాశం ఉందంటారు? డ్రైవరు అక్కడ 2 పార్సల్ ఇచ్చిరు అని ఇక్కడ చెప్తుండు సార్, ఇక్కడ 3 పార్సల్ ఇచ్చినా అని అక్కడ పిఎస్లో చెప్తుండు సార్. 3 ఐటమ్స్ ఇచ్చిరని ఆ పిఎస్లో, నల్గొండలో వచ్చేసి 2 పార్సల్ ఇచ్చిరు, నేను చూసుకోలేదు, నేను డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి దిగలేదన్న నిర్లక్ష్యం మాటలు మాట్లాడుతుండు. ఇప్పటికీ 11 తారీఖు నుంచి ఈ రోజు దాకా బండి నిలబెట్టి ఆగింది. ఒక 10 మంది వర్కర్స్ ఉంటారు మన దగ్గర, వాళ్ళకి ఏ విధంగా మాకు నడిచేదే ఈ 10 రోజులు బుర్బండి. ఇంత కాస్ట్లీ ఐటమ్స్ వీళ్ళు చేయడం, ఇంత ప్రాబ్లం చేయడం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే రైట్, చూస్తున్నాం మొత్తం కూడా కార్గో సేవల నిర్లక్ష్యం మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు గతంలో కూడా ఏదైతే ఆర్టీసీ కార్గో నుంచి, కానీ ఇప్పుడు ఏజెన్సీలకు ఇచ్చిన తర్వాత ఏజెన్సీలు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఒక బోర్వెల్ సమస్య కాదు, ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయని కూడా ప్రతిరోజు కూడా చెప్పుకున్న పరిస్థితి. మిగతా వాళ్ళు అంటే ఏదైతే 50 రూపాయలు 100 రూపాయలు పోతుంది కాబట్టి వాళ్ళంతా పట్టించుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ బోర్వెల్కి సంబంధించిన కూడా వీళ్ళు ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఒకటే ఆరోపిస్తున్నారు, ఏదైతే మాది విలువైన వస్తువు కాబట్టి విలువైన వస్తువు అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సంబంధించిన నిర్వాహకులే దాన్ని గోల్మాల్ చేశారు, దాన్ని బయట వ్యక్తులకు అమ్ముకున్నారా ఏం చేశారో మాకు సంబంధం లేదు. కానీ ఏదైతే ఇక్కడ మాత్రము కాస్ట్లీగా ఉన్నది, ఏదైతే ఎక్కువ ధర ఉన్నదో అవి మాత్రమే మిస్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించాలి, అధికారులు స్పందించి వీళ్ళకి మాకు న్యాయం చేయాలని కూడా కోరుకున్నారు. ఆర్టీసీ వాళ్ళని అడిగితే మాత్రం ఆర్టీసీ డిఎంకి సమాచారం ఇస్తే డిఎం కూడా ఒక సమాధానం చెప్తున్నాడు, మనకు ఆర్టీసీకి ఇంతకుముందు మాకుండే, ఇప్పుడు ఆర్టీకి మాకు సంబంధం లేదు, అది ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చాము, ఏజెన్సీ
ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చాం కాబట్టి వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు చెప్తున్నారు. మరొక పక్క మాత్రం ఇది బస్సు డ్రైవర్లు ఉన్నారు. బస్సు డ్రైవర్లు కూడా హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చే బస్ డ్రైవర్లకు అక్కడ కార్గో వాళ్ళు పార్సిల్ వేస్తారు. పార్సిల్ వేసిన తర్వాత ఎంతసేపు ఉన్న డ్రైవర్ బాధ్యత ఏంటంటే ఆ పార్సిల్ ఎన్ని పార్సిల్స్ వచ్చాయి, అక్కడికి ఎన్ని తీసుకున్నాము, మళ్ళీ ఇక్కడ రిసీవ్ చేసేటప్పుడు ఎన్ని ఇచ్చామని చూసుకోవాలని అలాంటిది మాత్రం చూడకుండా వచ్చిందా పార్సల్ వేయండి, ఈడ వచ్చిందా తీసిందా, మాకేం సంబంధం, వాళ్ళ పార్సల్ వేసారు ఈడ తీసారు కానీ మాకు ఎన్ని వేసినామో ఎన్ని వేసినా కానీ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఇటు మొత్తం కూడా ఆర్టీసీ డ్రైవర్లు కూడా మొత్తం ఇప్పుడు జేబీఎం సంబంధించిన ప్రైవేటు బస్సులు ఉన్నాయి, ప్రైవేటు డ్రైవర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా బాధ్యతారహితంగా లేదని కూడా వీరు ఆరోపిస్తున్నారు. మొత్తం కూడా మేము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము, అయినా కూడా ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదని కూడా వీరు గగ్గోలు పెట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. 10 రోజుల నుంచి కూడా మా బోర్వెల్ మొత్తం ఆగిపోయినటువంటి పరిస్థితి. రానున్న వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు బోర్లు వేసే సీజన్ కాబట్టి మాకు బోర్లు లేవని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మాకు సంబంధించిన ఆ బోర్వెల్కి సంబంధించిన బిట్టు ఎవరిస్తారు, ఇటు ఆర్టీసీకి వాళ్ళు ఇస్తారా, ఇటు కార్గో వాళ్ళు ఇస్తారా, ఎవరిస్తారు, మేము ఎక్కడ పోవాలనుకుంటే వీరు ఆందోళన చేస్తారు. ఇప్పటికైనా మమ్మల్ని స్పందించి మా మీద కనికరించి మాకు రావాల్సినది మాకు ఆ బిట్లు మాత్రం ఇవ్వాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.